వికలాంగులకు కృత్రిమ అవయవ సామగ్రి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే కోల లలితకుమారి. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో మంగళపాలెం గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాపత్తి జగదీష్ బాబు గారి సహకారంతో వికలాంగులకు కృత్రిమ అవయవ సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరియు సొంగకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోల లలితకుమారి 25 ఏళ్లుగా దివ్యాంగులకు కృత్రిమ కాలు చేతులు తయారు చేసి ఉచితంగా అందజేయడంతో పాటు వారి కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ సేవ అనే పదానికి మరో మారుపేరుగా నిలిచిందని ఎస్కోట ఎమ్మెల్యే కోల లలితకుమారి కొనియాడారు. కాలు చేతులు కోల్పోయని దివ్యాంగులకు ఆధారపడవద్దని ధైర్యంగా ముందుకు అడుగులు వేయాలని ఆమె సూచించారు. ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారు మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో లక్షలాది మంది దివ్యాంగులకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తూ జగదీష్ ఆదర్శంగా నిలిచారని ఎంపీ ప్రశంసించారు. దివ్యాంగులు అన్ని విధాలుగా ఆదుకుంటానని ట్రస్ట్కు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో రాకేష్ స్టూడెంట్స్ లీడర్ ఆఫ్ బన్రాస్ హిందూ యూనివర్సిటీ ఎస్ భాస్కర్ రావు, ఎండి డిఎంహెచ్ఓ, కొత్తవలస మండల పార్టీ అధ్యక్షులు గొరపేలు రాము, ఎస్కోట మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శి కనకాల శివ, తెలుగు యువత మండల అధ్యక్షులు కోరుబిల్లి ఉపేంద్ర, నక్కరాజు చిన్నరాము, విశాఖపట్నం పార్లమెంటు తెలుగు యువత ఉపాధ్యక్షులు వెంక శ్రీను, మాజీ సర్పంచ్ వినోద్ శివాజీ, మాజీ ఎంపీటీసీ బాలకృష్ణ, జగ్గారావు మరియు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన నాయుడు గారు ఇక్కడే కాదు, ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా అది బైకుల మీద వెళ్ళి నిరూపించిన వ్యక్తి ఎవరు అంటే మొత్తం మన ఇండియాలో ఉండే 540 మంది ఎంపీల్లోని మహానుభావుడు. మన నియోజకవర్గంలో ముఖ్యంగా మంగళపాలెం గ్రామంలో సోదరుల కుటుంబం 27 ఏళ్ల నాటి నుండి, ఇది చిన్న విషయం కాదు. సమాజంలో ఇవాళ మన కుటుంబాలని ఒక్కసారి చూస్తే మన పిల్లలే మనకు చేయట్లేని రోజులు వచ్చాయి. ఆయన ఏం ఆశించి సేవ చేస్తున్నారు, మనం ఒక్కసారి ఆయన గురించి, సోదరులు జగదీష్ బాబు గారి గురించి మనం ఒక్కసారి మాట ఆయన్ని మనసులో తలిస్తే, ఏంటి మన పిల్లలే గ్లాస్తో నీళ్ళు తిండరా అంటే అబ్బా కాలు పీకుతున్నాయమ్మా మీరు వెళ్ళి తీసుకోవచ్చు కదా అనే రోజుల్లో వృద్ధ తల్లిదండ్రులు కొత్త వలస వెళ్తున్నారా పళ్ళు ఏమైనా కొనుక్కురండి. ఇక్కడ పాప చూస్తే నాకు ఇది రెండోసారి చూస్తున్నాను. తన మనోధైర్యం, ఆయన ఇచ్చిన ధైర్యానికి ఆ పాప బాబు ఎడం చేయలేదు. ఆ పాపకు చూడండి, తన ఆలోచనల వల్ల, తన ప్రేమతో, తన అభిమానంతో దాదాపు 26 సంవత్సరాలు పైబడి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారంటే జగదీష్ గారి తల్లిదండ్రులకి మనం అందరం కూడా రుణపడి ఉండాలి. జీవితాంతం వారికి పాదాభివందనం చేయవలసిన అవసరం కూడా ఉంది. ఒక బిడ్డ తన ప్రవర్తనతో, తన చేతలతో, తన మనసుతో ఏవైతే సొసైటీకి మంచి పనులు చేస్తారో బీజం వేసేది ముందుగా తల్లిదండ్రుల ఆలోచనలే ఆ బిడ్డ ఖచ్చితంగా ముందుకెళ్ళాలన్నది నేను బాగా నమ్మే విషయాలను చెప్పాలి. ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా జగదీష్ గారి పేరు పెట్టడం కూడా చూడండి. జగదీష్ గారు లోకమంతా కూడా జగం, వారు ఎక్కడ కూడా వెళ్ళినా సరే ఆ ప్రేమాభిమానాలు పొందే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు కార్యక్రమం చేయడం అనేది